ఇలాంటి ఇంకా చాలా భూములు కొనడం, హౌసింగ్ ప్రాజెక్టులు చేయడం, తర్వాత అందులో కూడా ఎలాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు అంటే చూడండి. ఈష్ణవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అంట, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అంట, యూని కార్పొరేట్ సొల్యూషన్స్ అంట, ట్యాగ్ డెవలపర్స్ అంట. ఎన్ని ఉన్నాయి చూడండి. అలాగే భూములు కొనడం, హౌసింగ్ ప్రాజెక్టులు చేయడం, ఆ తర్వాత షెల్ కంపెనీలు అంటే డబ్బును దాచుకునేందుకు. ఆ దాచుకునేవి కూడా ఏంటంటే ఓలుక్కు, కృపాటి, నిస్నా, మల్టీ వెంచర్సు, అర్రోయో, ఈజీల్యాండ్, డీ కార్ట్ అట. డీ మార్ట్ తెలుసు మనకి, ఇది డీ కార్ట్. ఇలాంటి షెల్ కంపెనీలు ఉపయోగించారు ఈ డబ్బును మరలా చేయడం. అంటే మొన్న రీసెంట్గా కుబేర్ అనే సినిమా వచ్చింది చూసారా? అందులో ఎలా చేస్తారు వాళ్ళు, ఏ ఆధారం లేనివాడికి, తలా తోక లేనివాడికి అనాథం తీసుకొచ్చి వాడి తాలూకా థంబ్ ఇంప్రెషన్, ఐరిష్ అన్నీ చేసి ఆడి పేరు మీద క్రియేట్ చేసి వాడికి మనీ ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత దాన్ని క్యాష్గా చేసుకున్నాక ఆడిని చంపేస్తారు. అడుగుంచి అడిగేవాడు ఎవడు ఉండడుగా, ఎవడు కంప్లైంట్ ఇచ్చేవాడు ఉండడుగా పోలీస్ స్టేషన్లో. అది కుబేర సినిమా సేమ్ అది ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మనీ ట్రైలు ఇప్పటివరకు ఈడీ గుర్తించిన మనీ ట్రైలే సుమారుగా 1000 కోట్లే, 1048 కోట్లు ఎంతో. తర్వాత నగదు, బంగారం, డిజిటల్ నియంత్రణ, ఇలా చాలా. అంటే ఇది ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఈ దర్యాప్తు గురించి వాళ్ళు ఇచ్చిన ప్రశ్నోడికి మాట్లాడితేనే ఒక రోజు పడుతుందేమో, కేవలం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే. ఇలాంటివి చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఏమీ చేయలేమా? కానీ అందరి ప్రశ్న ఒకటే, ఎవరా బిగ్ బాస్? ఆ బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు? దానికి మూడిందా, కాలం దగ్గర పడిందా లేదా అనేది కామెంట్స్లో ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు.